బయలుదేరారు. హాయ్ అండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నాము. హైదరాబాద్ వెళ్తున్నాం కదా, శనివారం హైదరాబాద్ వెళ్తున్నామండి పాప ఎగ్జామ్ కోసం. అయితే కొన్ని కావాల్సింది తెచ్చుకుందామని షాపింగ్కి వెళ్తున్నాము. షాప్లో ఏమి తీసుకుని వద్దామని వెళ్తున్నామండి. అక్కడ షాప్లో ఏం తీసుకున్నామో కూడా చూపిస్తామండి. ఓకే. పాపకి గౌన్లు తీసుకుంటా వచ్చారా? గౌన్లు తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పాపకైతే గౌన్లు తీసుకుందామని వచ్చాం. ఇక్కడ ఏలూరు రోడ్లో ఫస్ట్ క్రై షాప్ ఉందండి. అందులో ఏంటంటే మనం చూసాం, చాలా బాగున్నాయి, తీసుకుందామని వచ్చాం. ఏం తీసుకుంటాం ఏంటన్నది షాప్లో చూద్దామండి. రండి ఫ్రెండ్స్. కావాలంట ఆడుకుంటుంది. మంచినప్పుడైతే అన్నీ తీసుకోవచ్చు. చెప్పులని ఉపయోగపడతాయి. అనిపించినవి ఇంట్లోనే ఉన్నాయి. ఏమేమి తీసుకున్నావు షోరూమ్? పాపకి సంబంధించినవి తీసుకున్నానండి. జబ్బాలు, పౌడర్ డబ్బా కానీ అన్నీ తీసుకున్నాను. ఇంటి దగ్గర చూపిస్తాను. ఓకే. అక్కడ పాపకు సంబంధించినవి తీసుకున్నాం కదండి షాప్లో. గాజులు అవి తీసుకుంటాను. నీకు ఫ్యాన్సీ ఐటమ్స్ నీవాను అమ్మాయికి. ఫ్రెండ్స్, వాళ్ళైతే లోన ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుంటున్నారండి. ఈలోగా పాప ఏంటంటే ఏడుస్తుంది. అక్కడ కొంచెం గాలి ఉండి ఇలాగ ఏడుస్తుంది. సరే, రోడ్డు మీద ఇవన్నీ కార్లు, స్కూటర్లు ఇవన్నీ చూపిద్దామని తీసుకొచ్చానండి. చక్కగా ఆడుకుంటుంది, నవ్వుతుంది. అన్నీ చూసి పిలుస్తుంది వాళ్ళని. ఆటోలో వెళ్తుంటే చెయ్యూపి పిలుస్తుంది, రండి రండి అని. వాళ్ళంతా నవ్వుకుంటే వెళ్తున్నారు. ఇది సరదాగా ఉంది. ఇక్కడ బొడ్డోడికి మంచి సరదాగా ఉంది. ఓకే. అదిగోండి, వాళ్ళైతే షాపులో వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటున్నారండి. కొంచెం టైం పట్టుద్దని చెప్పి నేను బయట నుంచి తీస్తున్నాను అనమాట. ఇక్కడ మంచి షాప్ అండి. ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడే మేము తీసుకుంటూ ఉంటాం. ఏలూరు రోడ్లో ఉంటుంది విజయవాడ. ఎప్పటి నుంచి పాతది, అన్ని విధాలుగా బాగుంటుంది ఇక్కడ. గాజులు కానీ అన్నీ బాగుంటాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ దొరకందంటూ ఉండదు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. బయట ఆడుకుంటున్నాడు కొట్టు. కొంచెంసేపు ఎత్తుకోండి, నాకు చేయనప్పుడు. అన్నీ తీసుకున్నారా? గాజులు అన్నీ తీసుకున్నారా? చూడివి బాగుందిగా, ఇది బాగుందిలే. చూపించు, నువ్వు చూపించు.
ఇయర్ రింగ్స్, స్టిక్కర్సా? స్టిక్కర్స్ తీసుకుంటున్నారా పాప బొడ్డోడికా? సరే ఓకే. తిరగబడుతున్నాడు బొడ్డోడు. చిరాపడిపోతుంది అయిపోయింది ఇచ్చేయాలి 50 రూపాయలు 30 రూపాయలు కాదు. అవి దగ్గరికి అంకుల్ హే తీసి సరే ఈ 3 ఇచ్చేయాలమ్మా. ఏమేమి తీసుకున్నారు? అన్ని షాప్ గాజులు అన్ని ఇంకా బొడ్డోడికి ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నా ఆమె కూడా గాజులు అన్ని తీసుకున్నా. ఇంకా అంతేనా? ఇంటికి వెళ్ళా చూపిస్తావా? సరే ఓకే పదండి, ఆటో ఎక్కి వెళ్ళిపోదాం. ఆటో మాట్లాడు. వాళ్ళకి సంబంధించినవి అన్నీ తీసుకున్నారు. నేను ఇక ఆటో కోసం ఎదుగుతున్నానండి. ఆటో అయితే దొరకలేదు. వాళ్ళు అక్కడ వెయిటింగ్లో ఉన్నారండి. ఇది ఆటో తీసుకొని ఇక మేము ఆటో ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటన్నది చూపిస్తాం. చెప్పి ఇప్పుడు నేను చెప్పు. ఈ షాప్లో 10 ఏళ్ళ నుంచి తీసుకుంటాం. చాలా బాగుంటాయి గాజులు. బొంబాయి నుంచి తీసుకొస్తారు. మన చైన్లు కానీ గాజులు కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఎప్పుడు ఇక్కడికే వస్తాము. ఏమేమి తీసుకున్నాను? పాపకి గాజులు తీసుకున్నాను, అవన్నీ పాపకి డ్రెస్సులు అవి తీసుకున్నాము. అవన్నీ నేను చూపిస్తాను. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఎక్కడ షాపు? ఏలూరు రోడ్లోనా? కొత్త సెంటర్ ఏలూరు రోడ్లో ఉంటుంది. ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు. బాగుంటుంది. ఎప్పుడైతే తీసుకున్నాం గాజులు అసలు తొందరగా పావు చాలా బాగుంటాయి. ఇదంతా మా సెంటర్ ఫ్రెండ్స్. అంతా గందరగోళంగా ఉంటుంది. బాగా ట్రాఫిక్, కూరగాయలు అమ్మేవాళ్ళు, కాయలు అమ్మేవాళ్ళు, అంతా పెద్ద సెంటర్ అనమాట. అన్నీ దొరుకుతాయి మా సెంటర్లో. ప్రతిదీ విజయవాడ నడిబొడ్డులో ఉంటుంది మా ఏరియా. చాలా బాగుంటుంది. బాగా సంపాదిస్తారు. సరే పానీ ఈ సందులోంచి పానీ. రైట్కి తీసుకో. ఇది బాగుంది. ఇదిగోండి షాప్కి వెళ్ళాం కదా. పాపకేమో డ్రెస్సులు తీసుకున్నాము. ఏటాకి అన్ని ఇట్లా మెత్తగా ఉన్నాయి, చక్కగా ఇట్లా ఉన్నాయి తీసుకున్నామండి. ఏంటంటే ఎంతైనా ఏదైనా వాళ్ళు వేసుకోగలిగే పిల్లలు, చిన్న పిల్లలు వేసుకునేలాగా ఉండాలి. ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నాము. ఇదిగోండి మెత్తగా బాగుంది. ఐస్ క్రీమ్, ఐస్ బాగుంది. బొమ్మలు వేసారా? బొమ్మలు. ఇదిగోండి ఇది ఒకటి చాలా మెత్తగా చాలా బాగుందండి. ఇలాగా అంటే జారిపోతుంది. పిల్లలకి ఎప్పుడైనా మనం అలాంటివే తీసుకోవాలి. మెత్తగా ప్యూర్ కాటన్ తీసుకుంటే బాగుంటుంది. చిరాకు కూడా. ఇదిగోండి ఇదొకటి పింక్ కలర్ నాకు బాగా నచ్చింది. బద్దోడు ఏడుస్తున్నాడు, నేను ఎత్తుకోమంటున్నాడు. ఇదిగో తీసుకో. అది ఇచ్చే. ఇదిగోండి ఇదొకటి లైట్ గ్రీన్ జుబ్బాలాగా బాగుంటుంది. ప్యూర్ కాటన్ అది. చాలా బాగున్నాయండి. బట్టలు మాత్రం వచ్చింది కుక్కర్ కట్టేస్తే అయిపోతుంది. ఇదిగోండి అన్ని వర్షాలు పడుతున్నా కూడా ఎంత వేడిగా ఉందండి. బయటికి వెళ్తే అసలు చాలా వేడిగా ఉంది. ఇదిగోండి ఇవి తీసుకున్నాం కదా. బుద్ధుడు ఇంకేం తీసుకున్నారు? పౌడర్ డబ్బా. ఏంటిది అది? ఏ కంపెనీ? హిమాలయ. ఇది పళ్ళు తోమటాకి పేస్ట్
ఏది ఇదా ఏది చూపించు. బ్రష్ తీసుకుందా చూపించు చేతితో. చూపిస్తాను. ఇదిగోండి బ్రష్ మనం వేలుకి పెట్టేసేసుకొని ఇప్పుడు పళ్ళు వచ్చినాయి కదా, మనం పళ్ళు తోమాలి అంట, అందుకోసమని తీసుకుంది. ఇదిగోండి పేస్ట్ కూడా, పేస్ట్ మంచి కంపెనీ ఆరా చిన్న. ఇవేమో పాల పేపర్లు ఎప్పుడైనా ఏడిస్తే, ఇప్పుడు అసలు అలవాటు లేదులే కానీ పెడతాకి తీసుకుంది. ఎందుకు ఇప్పుడు తీసుకున్నారా? అవి ఏది ఇంకేంటో పళ్ళు వస్తున్నాయిగా, వచ్చినాయిగా, దొరద పుట్టినప్పుడు అది కొరుక్కుంటాయి పిల్లలు. ఇది కొరకటం కోసం తీసుకుంది. లేదా మనల్ని కొరికేస్తారు వాళ్ళు. నిజంగా మన నాకు చేయి తీసుకొని కొరకపోయింది, గౌక లాక్కున్నాను. అదిగోండి ఇవి బట్టల షాప్ దగ్గర ఇవి అయిపోయినాయి కదా, ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తాను. బేబీకి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ. ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్ ఇదిగోండి మేము తీసుకొచ్చినవి అన్నీ ఆయన బాక్స్లో పెట్టాను. చాక్లెట్ తీసుకో, ఇవన్నీ ఒక్కటి తెచ్చి చూపించు. ఒక్కొక్కటి గాజులా ఏంటిది అది? మా మనవరాలకి గాజులు సరిపోయినాయా? ఇగండి గాజులు ఆ డ్రెస్సుల మీద వేయటానికి తీసుకున్నాము. ఇగోండి బ్లాక్ కూడా తీసుకున్నాను, బ్లాక్ కూడా వేయటానికి. ఇదిగోండి కాటుక, ఇది కూడా మా మనవరాలకేనండి. చిన్నపిల్లలు అని చెప్పారా? చిన్నపిల్లలదే, చిన్నపిల్లలదే. అంతకుముందు తీసుకొచ్చింది, మూత అంతా పోయి బాగాలేదు, అందుకే మళ్ళీ తీసుకొచ్చాం. ఇదిగోండి చాక్లెట్ అంట. ఇదిగోండి మా బుడ్డమ్మాయికే ఎప్పుడైనా పెడతాం, పద్దాకు పెడతాం కదా స్టిక్కర్లు, ఏదైనా డ్రెస్సులు మ్యాచింగ్ పెడతాం కోసం వాళ్ళ అమ్మ తీసుకుంది స్టిక్కర్లు. ఇంకా ఇదిగోండి లిప్స్టిక్ తీసుకున్నా పాప, అమ్మాయికి లిప్స్టిక్ తీసుకున్నా. ఇదిగోండి అమ్మాయికి లిప్స్టిక్ తీసుకుంది. సరే, ఇదిగోండి నాకు గాజులు తీసుకున్నాను. ఇట్లా నేను ప్లెయిన్ గాజులు, నాకు రోజు వరకు ప్లెయిన్ గాజులు కావాలని తీసుకున్నాను. ఇది ఒక కలర్ అండి. అదేం కలర్? బ్లాకా? బ్లూను బ్రౌన్ కలిసి. ఈ చీర ఉందిలే, కలర్ చూపించు, నువ్వు చూస్తున్నావు. ఇదిగోండి చీర మళ్ళీ నేను కట్టలేదు. ఇదిగోండి ఈ చీర మీద తెచ్చుకున్నాను అన్నమాట. ఆ డిజైన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఎందుకు అవన్నీ చాలా కాదు, ఇవి తొందరగా ఆగు మనకి రోజు వరకు, అవి అయితే ఆగుతాయి. ఇదిగోండి ఇది ఒక బ్లూ కలర్ దగ్గర చూసి, ఇది ఒక కలరా? బ్లూ కాదు, అది చింతపిక్క కలర్ లాగా. బ్లూనేదే మనకు అలా కనబడుతుంది, అంటే లైటింగ్ అలా ఉందా? సరే, ఇంకా ఇదిగోండి వాటర్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా, వాటర్ బ్యాంగిల్స్ ఇవి డజన్ వచ్చి 70 రూపాయలు. ఇవి బాగుంటున్నాయండి, అందుకే నేను చీర మీద మ్యాచింగ్. వాటర్ అంటే ఏంటి? వాటర్ ఉంటుంది అందులో? అంటే వాటర్ అంటే గాజులాగా బాగా పలచగా గాజు చేస్తూ ఉంటుంది, ఆ టైప్లో ఉంటాయి బాగా. కానీ పగలవు, చాలా బాగుంటాయండి. ఇవి నేను అంతకుముందు వాడాను కూడా. ఈ చీర మీద కానీ తెచ్చుకున్నాను, ఈ కలర్ చీర ఉంది దాని మీద కానీ తెచ్చుకున్నాను. ఇవి కూడా నేను రోజువారికి ప్లెయిన్ గాజులు తీసుకున్నానండి, చింతపెక్క కలరు. ఓకే, కానీ వాళ్ళ దగ్గర అండి బొంబాయి నుంచి వస్తాయి, ముంబై అక్కడి నుంచి తీసుకొస్తారండి గాజులు. పాత షాపులే బాగానే ఉంటాయి వాళ్ళ దగ్గర. పాత షాప్ మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడికి వెళ్తాను, చాలా బాగుంటాయి గాజులు మాత్రం. చెప్పారు 5-6 ఏళ్ళ నుంచి వెళ్తున్నావా? గాజులే కానీ ఐటమ్స్ చక్కగా మనం ఇంటి నగలైనా కూడా రంగు పావు చాలా బాగుంటాయండి. ఇవన్నీ మేము తీసుకున్నది అక్కడ. ఒక పర్స్ తీసుకున్నాను, అంటే ఉన్నాయి అయినా ఏంటంటే చూడగా మళ్ళీ తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్నది ఏంటంటే నేను ఇప్పుడు వాడేది ఫోన్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఇది ఫోన్ అది పెట్టుకోవచ్చు అని ఇది తీసుకున్నానండి. ఓకే, ఇదిగోండి ఏంటి ఏమంటారు చిన్న
క్లిప్పులా పాపకి ఫోటోలకి. డ్రెస్సుల మీద పెడతాకి ఇవన్నీ గోల్డ్ రంగులు తీసుకున్నాము. ఇది ఒక్కటి వచ్చి 50 రూపాయలు 70 రూపాయలు 70 రూపాయలు అన్నారు. ఇదిగోండి ఒక 3 తీసుకున్నాము. 3 కలర్స్. ఓకే, డిఫరెంట్ కలర్స్. మెరూను ఏదో బ్రౌన్ ఏదో తీసుకున్నాం. ఇవ్వండి మేము తీసుకునే ఇవ్వండి. మేము ఈ రోజు షాపింగ్ అయిపోయినాయా మొత్తం? ఇవ్వండి అయిపోయింది. ఇవి చూస్తే కొంచెం ఉన్నాయి కానీ 4000 దాకా అయినాయి. కొంచెం అంతే, ఫ్యాన్సీ ఐటమ్ అంటే అలాగే ఉంటుంది మరి. ఇదండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ద్వారా తెలియజేయండి. అది ఫ్రెండ్స్, మాకేంటంటే మీ కామెంట్ ద్వారా మా వీడియోలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోలు చూసి మీరు లైక్లు కొడుతున్నారు, షేర్లు చేస్తున్నారు, కామెంట్లు కూడా పెడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి.